అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పత్రికా సోదరులకు, అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎక్స్ఎంపీ బాబురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రేపు 27వ తారీఖు నాడు జరిగే కరీంనగర్కు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని గెలుపు కాంక్షిస్తూ మరి నేను కూడా ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈరోజు పట్టభద్రులందరూ, ముఖ్యంగా విద్యావంతులందరూ కూడా ఈ 4 జిల్లాలకు సంబంధించి ఎన్నికల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చి 14 నెలలైతుంది. ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. మరి ఆనాడు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ సూచనల మేరకు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, మేనిఫెస్టోలో 6 కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి, 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన విధంగా ఈరోజు 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు చేసిన ఘనత కూడా రేవంత్ అన్న ప్రభుత్వానికి దక్కింది. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఒకటే విడతగా రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ, దాదాపుగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా మరి రేవంత్ అన్న ప్రభుత్వానికే దక్కిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 14 నెలలుగా చూసినట్టయితే అటు ఉచిత బస్ కానివ్వండి, మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వటం కానీ, ముఖ్యంగా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు మరి వాళ్ళకు ఉచితంగా వైద్యం అందించే ప్రక్రియను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేస్తున్న సంగతి కూడా మనం అందరికీ కూడా తెలుసు. మరి 26 జనవరి నుంచి 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే పథకం కానివ్వండి, ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్కొక్క ఇల్లును కూడా 5 లక్షల రూపాయలతోటి కట్టించే కార్యక్రమాన్ని, అంటే 5 సంవత్సరాలల్లా దాదాపుగా ఒక నియోజకవర్గానికి 20,000 ఇండ్లు కట్టించే కార్యక్రమం. అంటే ఈ ప్రభుత్వం టైం అయ్యే లోపల ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మాణం చేయించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతుంది. రైతు భరోసా కూడా 12,000 రూపాయలు. అంతేకాకుండా ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని సంవత్సరానికి బ్రహ్మాండంగా అమలు చేస్తున్న ఘనత కూడా ఈరోజు రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఒక సంవత్సరంలోనే